చక్కగా సేకరించి బాగా మాట్లాడినందుకు నేను చాలా సంతోషిస్తాను. ధైర్యంగా ఉండి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటే మాట్లాడటం కూడా అదే వస్తుంది. ముందు ధైర్యం, ప్రతి విషయానికి ధైర్యం కావాలి. మనం ఈ మాట మాట్లాడొద్దా మాట్లాడకూడదా అనే ముందు ఒకసారి మంచి మాటలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన దేశానికి మంచి పౌరులు రేపు. అందుకనే ఇటువంటి కాంపిటీషన్లు, ఇటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారం మీకు కావాలి. చాలా బాగా తయారు చేస్తున్నారు స్కూల్ని. నేషనల్ అందరికీ చక్కగా చేసినందుకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ మా ఉపాధ్యాయులకి, మా గ్రామ పెద్దలకి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. తర్వాత స్త్రీలు లింగ వీక్షణ అనే విషయాన్ని గురించి మీరందరూ మాట్లాడుతూ పూర్వకాలం మంటల్లో వేసేసేవారు ఆడవాళ్ళని అని చెప్పారు, బాల్య వివాహాలు చేసిన పాపాలు. అది రూపువాసుల వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకొచ్చి కందుకూరి వీరేశలింగం గారు, మీరు చెప్పారు బాలగంగాధర తిలక్ గారు, పొట్టి శ్రీరాములు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నడుం కట్టి ఆ రోజునే మహిళలకు విలువిచ్చి ఈ దురాచారం ఈరోజు కూడా మనకు రాజమండ్రిలో హితకారిణి సమాజం అని చెప్పి కందుకూరు వీరేశలింగం గారు స్థాపించినటువంటి బాల వితంతువులకి ఏర్పాటు చేయబడి ఉంది. అయినా ఆ భేదం పోగొట్టడానికే ఆయన వేళ తన ఆస్తినంతా ఆయన భార్య, ఆయన రాజ్యలక్ష్మి గారు, కందుకూరు రాజ్యలక్ష్మి గారు, మీరు మంచి త్యాగం చేశారు. ఏనాడు అనుభవాలు అదంతా చేయబట్టి కొంచెం కొంచెం దురాచారం తగ్గుతూ ఈవేళ మీరందరూ అదే టాపిక్ గురించి ఇంత బాగా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. తర్వాత మీరందరూ బాగా చదువుకుని దేశానికి మంచి రాజకీయ నాయకులు అవుతారో, కలెక్టర్లు అవుతారో, లేకపోతే పోలీస్ ఆఫీసర్లు అవుతారో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారో, వంటింటికి మాత్రం పరిమితం అవ్వకుండా మీ యొక్క పెద్దలను మాత్రం గౌరవిస్తూ వాళ్ళకి, ఇప్పుడు అమెరికాకి మనకి ఇతర దేశాలకి మనకి తేడా అక్కడే ఉంది. ఏమిటి అంటే మన పెద్దల్ని మనం గౌరవంగా చూసుకోవడం, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పిల్లల్ని ఒక హాస్టల్లో వేసేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ ఈ పిల్లల గురించి పట్టించుకోకపోవడం అక్కడ అలవాటు. ఇక్కడ మన అలవాటు ఏంటంటే ప్రతి పిల్లల్ని ప్రేమగా చూసుకుని అలాగే మీ తల్లిదండ్రులు కూడా రేపు ఇంత చదువుకున్నా ఇంకా పెద్ద పెద్ద పదవులు చేసిన ఈ తల్లిదండ్రులు మాత్రం చాలా ప్రేమగా చూసుకుని మీ పిల్లల్ని కూడా మీ ప్రేమని, ఇదే ముఖ్యం కాదు, ఆ కుటుంబం కూడా ముఖ్యమే ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి కూడా. కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకోకుండా నేను సెలవు